మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది, రేపు పోలింగ్ ప్రారంభం కాబోతున్నది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలైతే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. సో ఈ నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్కసుకొండ మనతో ఉన్నారు. ఆయనతో కాసేపు ఈ ఎన్నికల సరళి ఏ విధంగా ఉండబోతుంది, అసలు చెన్నూరు మున్సిపాలిటీ, క్యాథర్పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకుందాం. మీకు మీ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో చెన్నూరు, క్యాథర్పల్లి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. సో మీరు ఏ విధంగా మీకు ప్రచార సరళి జరిగింది, సో ఏ విధంగా మున్సిపాలిటీ ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ వచ్చింది? గడిచిన 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎన్నికల ముందు అవి నీటి మొక్కలుగా మారిపోయింది తప్ప ఇక్కడ కూడా ఒక్క పని కూడా జరగలేదు. అభివృద్ధి పనులకైతే దిక్కేలేదు. 2 సంవత్సరాలుగా చాలా అండ్రెస్ట్లో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. అందుకని మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేసిన సందర్భంలో కానీ, చెన్నూరు మున్సిపాలిటీలో ప్రచారం చేసిన సందర్భంలో కానీ ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన మాకు అనుకూలంగా కనబడతా ఉంది. 2 సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నారు ప్రజలు, ఆగ్రహంగా ఉన్నారు. అది కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి 2 మున్సిపాలిటీలు మేము గెలుస్తాం అనే నమ్మకం ఉంది. పోలీసులు, మంత్రి గారు, అధికార పార్టీ ఆగడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది చెన్నూరులో. మీకు ప్రధాన అంశం ఒక అడ్వకేట్ ఇంట్లో కూడా రాత్రి దాడులు చేశారు, బెడ్రూమ్ ఇట్లా మొత్తం సోదాలు చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మేము 5 గంటలకు ప్రచారం ముగించుకొని మా మల్లేశం గౌడని మా లీగల్ సెల్ బాధ్యతలు చూస్తాడు అడ్వకేట్ గారి ఇంటికి పోయినాము. ఆయన టీ తాగిపోయింది అంటే టీ తాగడానికి అక్కడికి పోయినాము. పోయి మేము కూర్చున్నాము. మేము పోయిన 15 నిమిషాల్లోనే ఎంఆర్ఓ గారు, పోలీసులు మొత్తం పెద్ద ఎత్తున బెటాలియన్ అంతా దిగి ఇల్లంతా రైడ్ చేయాలి అని చెప్పి రైడ్ చేసింది. సరే రైడ్ చేస్తే మేము కూడా బాధ్యత గల పౌరులు సహకరించాం. ఏం దొరకలేదు. నేను అడిగినాను, మరి మా దగ్గర ఏం లేదు, మేము కూర్చుంటూ వచ్చి రైడ్ చేస్తున్నారు. మరి మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ నుండి డబ్బులు పంపిణీ జరుగుతూ ఉంది, మందు పంపిణీ జరుగుతూ ఉంది. జగన్నాథ్ లాడ్జ్లో చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి డబ్బులు పంపిణీ జరుగుతూ ఉంది. అక్కడ ఎందుకు రైడ్ చేయరు, మేమున్న దగ్గరకు వచ్చి ఎందుకు రైడ్ చేస్తున్నారంటే సమాధానం లేదు. ఇదంతా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి, బెదిరించాలి, మమ్మల్ని కట్టడి చేయాలనేటటువంటి ఒక కుట్ర మంత్రి గారు చేస్తున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. కాబట్టి ఓటమి భయంతో మంత్రి గారు ఇటే తిరుగుతున్నారు. వారం 10 రోజుల నుంచి వారి కొడుకు ఎంపీ ఇటే తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడాలు, మొత్తం చెన్నూరు, కేతన్పల్లి మున్సిపాలిటీలను పోలీసు రాజ్యం చేసి విపరీతమైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మా నాయకులను కానీ, మా కార్యకర్తలను కానీ, మా అభ్యర్థులను కానీ తిరగనియడం లేదు. చాలామందిని బైండ్ ఓవర్ల పేరిట గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడుతున్నారు. సో ఇటువంటి అన్నీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి, ఈ మంత్రికి కాపాడాల్సి వాదన. సో నేను ఒక సవాల్ కూడా చేశారు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు టీం ఉందో మన అవసరం అనుకుంటే మంత్రి వివేక్ వెంకటస్వామి పిఏ దగ్గరికి వెళ్దాము, చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో రైడ్ చేద్దాము, తన అంచర్ల ఇళ్లలో కూడా రైడ్ చేద్దామని కూడా అన్నారు. సో మీ యొక్క సవాల్ వాళ్ళు స్వీకరించింది, అక్కడ కూడా రాలేదు. సో దీన్ని బట్టి ఏ విధంగా చూస్తారు? అంటే మంత్రి గారి ఆదేశాల మేరకు నిన్న రైడ్ జరిగింది. మంత్రి గారి ఆదేశాల మేరకే మా అభ్యర్థులను బైండ్ ఓవర్లో పెరిగితే గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. మంత్రి గారి ఆదేశాల మేరకే పోలీసులు ఇష్టారీతిగా మా వాళ్ళని ప్రచారం చేసుకునేకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో హరీష్ రావు గారి మీటింగ్ మేము స్టే చేసుకుంటుంటే మా వాళ్ళు ఎంఆర్ఓ, పోలీసులు వచ్చి స్టే చేయొద్దని స్టేజ్ని ఆపే ప్రయత్నం చేసినారు. నేను వెళ్ళి కూర్చొని అక్కడ స్టేజ్ చేయించిన అంటే రాష్ట్ర నాయకుడు వచ్చే కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ లేవద్దని చెప్పి బెదిరించే కాడికి అధికారుల వ్యవస్థ దిగజారింది. మొత్తం మంత్రి గారికి ఓటమి భయం పట్టుకుంది. దాంట్లో బాగా అన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు రైడ్ చేయరు, వాళ్ళ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రైడ్ చేయరు, వాళ్ళ బండ్లు ఆపి చెక్ చేయరు, మా బండ్లు ఆపి చెక్ చేస్తూ ఉంటారు. కేవలం ఓటమి భయంతోనే మంత్రి గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నైతికంగా ఆయన ఓడిపోయిన క్యాలిటీ. సుమన్ గారు, మీరు సైకలాజికల్గా అంటే ఒక మంత్రి గారు ఒక దెబ్బ కూడా కొట్టారని చెప్పవచ్చు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే. సో అంశం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే సిపిఐ పార్టీ రాష్ట్రం అంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. సో అసలు ఈ అనూహ్యమైనటువంటి ఈ రాజకీయ ఎత్తుగడ ఎలా సాధ్యమైపోయింది? సో దీని వెనుక మీరు చేసినటువంటి వ్యూహం ఏంటి? అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పని పనిచేసి పొత్తు పెట్టుకుని వాళ్ళకి ఓట్లు వేయించారు. మున్సిపల్ ఎన్నికలలో వీళ్ళకి సీట్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళు మేము మీకు ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఇవ్వని అగౌరవంగా మాట్లాడినట్టు తెలిసింది. తెలిసిన తర్వాత నేనే వెంటనే వాళ్ళకి మాట్లాడి సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణాల మీద, సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద, కార్మిక వ్యతిరేక విధానాల మీద మీరు ఎలా పోరాటం చేస్తున్నారు కదా, మేము కూడా ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మేము కలిసి పని చేద్దాం, గౌరవం లేని దగ్గర మీరు ఎందుకుంటారు, గౌరవప్రదమైన సీట్లు తీసుకుందాం, కలిసి పని చేసుకుందామని చెప్పి వారికి నేను ఆఫర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా విజ్ఞప్తిని మన్నించి మా ఇంటికి వచ్చినారు, చర్చించినాం.
సో 22 వార్డులలో ఒక 7 వార్డులు వాళ్ళకి ఇచ్చి 15 వార్డులు మేము పోటీ చేస్తాము. సో కలిసిమెలిసి పోటీ చేస్తూ ఉన్నాం. కేవలం ఇది ఇప్పటి మందమే పరిమితం కాదు, భవిష్యత్తులో కూడా డెఫినెట్లీ ఈ ప్రభుత్వం మీద సింగరేణిని బతికించుకోవడానికి, కార్మికులను కాపాడుకోవడానికి ఉమ్మడిగా పోరాటాలు చేస్తాం. సో భవిష్యత్తులో జరగబోయే పోరాటాలకు సంబంధించి కానీ, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కానీ డెఫినెట్గా ఈ పొత్తు కేతంపల్లి మున్సిపాలిటీలో సిపిఐ బీఆర్ఎస్ మధ్యలో పొత్తు ఇది ఒక తొలిమెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. సవాళ్ళు చాలా విస్తారంతో నిలిచినటువంటి సవాళ్ళలో కూడా ఎప్పుడు ఓడిపోయినట్లేదు. సో సవాల్ సుమానుగా కూడా మీకు రాజకీయాల్లో ఒక పేరుంది. సో ఈ సందర్భంలో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రతిఫలపైన, సో రాబోయే రాజకీయాలపైన మీరు మంత్రి వివేక్ సాబ్కి మరేదైనా సవాల్ విసిరే అవకాశం ఉందా? మంత్రి గారికి ఆల్రెడీ ఓటమి భయం పట్టుకున్నది, కొత్తగా సవాళ్ళు విసిరే అవసరం లేదు. ఎన్నడూ లేనట్టుగా మంత్రి గారు వచ్చి 10 రోజుల నుంచి దాదాపు పెట్టే తిరుగుతున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు ఇక్కడనే, ఎంపీ గారు మంత్రి గారు ఇక్కడనే తిరుగుతున్నారు. అభ్యర్థులను బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళ నాయకులు. పోలీసు రాజ్యం చేసి రైడ్స్ చేపిస్తున్నారు, బైండ్ ఓవర్లు చేపిస్తున్నారు. సో మా వాళ్ళని ప్రచారం చేసుకోకుండా కట్టడి చేస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఇష్టరీతిన ప్రచారం చేసుకుంటున్నారు. మా పెద్ద నాయకుల మీటింగ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటేనే మంత్రి గారికి ఓటమి భయం పడుతుంది. నైతికంగా ఆయన ఓడిపోయినట్టే డెఫినెట్గా వాళ్ళు ఎంతమంది వంచినా, ఎన్ని డబ్బులు వంచినా మేము గెలుస్తామనేటటువంటి విశ్వాసం నాకుంది. రాయల్ స్టార్ బాటిల్ వంచి ఓటుకు 5,000 వంచి ఓట్లాడడం అంటేనే ఆయన ఓడిపోయినట్టు. మమ్మల్ని బైండ్ ఓవర్లు చేయడం, మా ఇళ్ళ మీద రైడ్లు చేయించడం, మా పెద్ద నాయకుల మీటింగ్లు అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాంతోనే ఆయన ఓటమి చెందినట్టు. కొత్తగా ఆయనకు సవాలు చేసే అదేం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత డెఫినెట్గా మాట్లాడుతున్నాం. మళ్ళీ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి? అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ ప్రజల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మన సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కలిపి 41% సీట్లు మేము సాధించాం. ఇప్పుడు కూడా గణనీయమైనటువంటి ఫలితాలు, కౌన్సిలర్ స్థానాలు కానీ, మున్సిపాలిటీలు కానీ మేము కైవసం చేసుకుంటూ మా ఓటింగ్ శాతం కూడా విపరీతంగా పెరుగుతుంది. సో అర్బన్ ఏరియాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇవాళ నమ్ముకునేది ఏంది? డబ్బు సంచులు, మందు సంచులు, మందుగుండు సామాగ్రి, తర్వాత పోలీసులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఇటువంటి నమ్ముకునేదో చేయబోతారు. కానీ వాటికి కూడా తెలంగాణ ప్రజలు తగిన రీతిలో, ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో సమాధానం చెప్తారనే నమ్మకం నాకుంది. తెలంగాణకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ ఉండాలి. కేసీఆర్ నాయకత్వం మళ్ళీ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే భావనలో తెలంగాణ ప్రజల్లో మళ్ళీ డెఫినెట్గా మంచి ఓటింగ్ జరుగుతుంది, ఓటింగ్ శాతం పెరుగుతుంది. మరి కౌన్సిలర్ స్థానాలు బాగా వస్తాయి. మున్సిపాలిటీలు కూడా మంచిగా గణనీయమైన స్థాయిలో, గౌరవప్రదమైన స్థాయిలో మేము కైవసం చేసుకుంటామనే నమ్మకం, విశ్వాసం నాకుంది. చెన్నూరు కేతంపల్లి మున్సిపాలిటీని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునేటువంటి నిర్మాణం అయితే భాగస్వామ్యం వ్యక్తం చేశారు.